ఒక్కరోజు ముందుగా అక్కడ దేవాలయంలో పూజలు చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అసలు పాదయాత్ర ఇవాళ స్టార్ట్ కావాలి. పాదయాత్ర స్టార్ట్ కంటే ముందు ఈరోజు నిన్న పూజలు చేయాలని పడుకున్నాం. కానీ ప్రభుత్వం పూజలు చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. ఇవాళ యాత్ర ప్రారంభిస్తే ఇవాళ ఆ ప్రాంతాన్ని పోతే అరెస్ట్ చేయాలి, లేకపోతే అడ్డుకునే ప్రయత్నం చేయాలి. కనీసం పూజలు చేసుకునే అవకాశం కూడా నేను ఇవ్వలేదు ప్రభుత్వం. నేను పోలీసులు రిక్వెస్ట్ చేసిన, మీరు యాత్ర వద్దనుకుంటే, యాత్రకు అనుమతి లేదనుకుంటే ఆ యాత్రా స్థలానికి రేపు పోయినప్పుడు మీరు ఆపండి. కానీ కనీసం పూజ చేసుకునే అవకాశం కూడా మురుగత్వం అని చెప్పి నిన్న కూడా చెప్పడం జరిగింది. అయినా వినకుండా యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. నిన్న అందరూ చూసారు నిన్న రాత్రి ఏం జరిగింది అనేది. పర్మిషన్ ఇచ్చారు, పనులు చేసుకోమన్నారు, మళ్ళా పర్మిషన్ క్యాన్సల్ అన్నారు. దానికి రకరకాల కుంటి సాకులు చెప్పారు, మత విద్వేషాలు రగులుస్తారని చెప్పి ఏదో రకంగా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడానికి ఏ విధంగా కుట్ర చేసినా మనందరూ తెలుసు. మేము 4 ప్రజా సంగ్రామ యాత్రలో ఇక్కడ కూడా ఘర్షణ జరగలే. ప్రభుత్వమే ఘర్షణకు ప్రోత్సహించింది, ప్రేరేపించింది, ఘర్షణలు వాతావరణం సృష్టించే ప్రయత్నం చేసింది. అయినా కూడా ప్రశాంతంగా మేము యాత్రను 4 విడతల ప్రజా సంగ్రామ యాత్రను సక్సెస్ చేసినాం. 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రలో సక్సెస్ చేయాలనుకున్నాం. అదే పందాన్ని కొనసాగిస్తున్నాం. అయినప్పుడు కూడా కనీసము ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. మేము ప్రశాంతంగా పోతుంటే ప్రభుత్వానికి ప్రశాంతంగా పోవాలని ఆలోచన లేదు. ప్రశాంతంగా పోవాలని చెప్పి ఏదో గొడవ సృష్టించాలి, దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఆలోచన, దాన్ని మళ్ళీ బీజేపీని నెట్టాలి. అందుకే ఇవన్నీ చూసే ఇలా ప్రభుత్వము అనుమతి పేరుతో అడ్డుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళ గౌరవ హైకోర్టును మేము ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు తీర్పు ఏ విధంగా ఉందో గౌరవ అడ్వకేట్స్ కానీ మా నాయకులు చెప్పడం జరిగింది. అందుకే హైకోర్టు అనుమతిని మేము పూర్తిగా స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తూ, ఇది పూర్తిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఒక భరోసా, ఈ తెలంగాణ రాష్ట్రపతికి భరోసా కల్పించేటువంటి తీర్పు అంతా కూడా. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మంచి ముహూర్తం. ఈరోజు ఎట్టి బస్సుల యాత్ర కొనసాగించాలనుకున్నాం, ప్రారంభించాలనుకున్నాం. అందుకే ఇప్పుడు నేరుగా ఇక్కడ నుంచి నిర్మల్లో నుండి ఆడెల్లి పోచమ్మ దేవాలయం నుంచి యాత్ర ప్రారంభించాలనుకున్నాం. ఇక్కడి నుంచి బయలుదేరుతున్నా ఆడెల్లి పోచమ్మ తల్లి దర్శనం చేసుకుంటాం. ఆడెల్లి పోచమ్మ తల్లి దర్శనం చేసుకొని అక్కడ నుంచి పూజలు నిర్వహించి రేపు బహిరంగ సభ ఎట్టి బస్సులో ఈరోజు ఆడెల్లి పోచమ్మ దగ్గర పూజలు చేస్తాము. అనుకున్న దాని ప్రకారం షెడ్యూల్ ప్రకారము రేపు బహిరంగ సభ పెట్టి విజయవంతం చేస్తాం. బహిరంగ సభను కోర్టు నిబంధనలకు అనుగుణంగా రేపు ముఖ్య అతిథిగా కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు రేపు ఈ కార్యక్రమం రాబోతున్నారు, అతిథిగా రాబోతున్నారు. 3,000 మంది అంట. కోర్టు ఉత్తర్వులు రాలేదు, దాని ప్రకారం నేర్చుకుంటుంది. ఆర్డర్ రాలేదు. ఈరోజు ప్రారంభించాడు కదా. ఇవాళ మేము పూజలు చేస్తున్నాం. ఇవాళ ఆడెల్లి పోచమ్మ దగ్గర పూజలు నిర్వహిస్తున్నాం షెడ్యూల్ ప్రకారం. ఈరోజు బహిరంగ సభ నిర్వహిస్తాం. బైన్సాను బండి సంజయ్కి దూరం చేస్తారు కావచ్చు, కానీ బైన్సా ప్రజలను బండి సంజయ్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ దూరం చేయలేరు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎంఏ పార్టీ నాయకులు బైన్సాకు బండి సంజయ్ పోవద్దు అని చెప్పి ప్రభుత్వం అయితే వాదించిందో అది వాళ్ళ యొక్క నిస్సిగ్గు బయటపడుతుంది. వాళ్ళ సిగ్గులేనితనాన్ని బయటపడుతుంది. వాళ్ళ బైన్సాకు ఎందుకు వద్దు బండి సంజయ్? బైన్సా ఎక్కడుంది? మళ్ళీ అడుగుతున్నారు, బైన్సా ఎక్కడుంది? బైన్సాకు బండి సంజయ్ ఎందుకు పోద్దు? బైన్సాకు బండి సంజయ్ మత విశ్వాసాన్ని రెచ్చగొట్టిండా? ప్రభుత్వ ప్రోత్సాహంతో అక్కడ ఎంఏ పార్టీ విధ్వంసాలకు పాల్పడితే దాదాపు 30 ఇండ్లను దగ్ధం చేసే ప్రయత్నం చేస్తే 12-13 ఇళ్ళు పూర్తిగా దగ్ధమైపోతే ఆ 12 ఇళ్లను ప్రభుత్వం కనీసం కట్టించే ప్రయత్నం చేయకుండా ఉంటే ఆ పేద ప్రజల ఇళ్లను సేవా భారతి కట్టించిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. మరి మేము రెచ్చగొట్టట నువ్వు చాలాగా అర్థం చేసుకోవాలి.
అందుకే మళ్ళీ చెప్తున్నా, బైన్సాను బండి సంజయ్ దూరం చేస్తారు కావచ్చు, కానీ బైన్సా ప్రజలను బండి సంజయ్ దూరం చేయలేరు, భారతీయ జనతా పార్టీకి దూరం చేయాలనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. కోర్టు మీద నమ్మకం ఉంది, కోర్టు అంటే గౌరవం ఉంది, కాబట్టి కోర్టు యొక్క అనుమతి ప్రకారం తప్పకుండా ముందుకు సాగుతాం. ప్రజా పాదయాత్ర కొనసాగుతుంది. బైన్సా ఆపడానికి వీళ్ళు కోర్టు ఉంది, కోర్టు వద్దని కాబట్టి కోర్టు గౌరవిస్తున్నాం. తర్వాత వీలువలు ఆపడానికి ప్రభుత్వం ఎందుకు ఆపుతుంది నన్ను? బైన్సా పక్కా పోతాం. ఈ కోర్టు తీర్పును అనుసరించి కోర్టును యొక్క అనుమతిని శిరస వహించి దాన్ని గౌరవించాల్సిన బాధ్యత మా మీద వాడికి గౌరవిస్తాం. కాబట్టి అటువంటి సంస్కారం మాకు ఉంది. కాబట్టి ఈ పాదయాత్ర సందర్భంగా బైన్సా గోము కోర్టు తీర్పు అనుసరించి, కోర్టు ఉత్తర్వులు అనుసరించి. తర్వాత వీళ్ళు ఆపడానికి ప్రభుత్వం ఎందుకు ఆపుతుంది? చెప్పిపోవాలన్నా నేను బైన్సా పోతాం, ఎప్పుడైనా పోతాం. ఈ కోర్టు అనుమతి ఇస్తే ఇవాళ పోయేటోళ్ళు, కోర్టు అనుమతి ఇవ్వలేదు కాబట్టి ఈసారి పోవచ్చు. నెక్స్ట్ టైం ఇవాళ చెప్తాను, నేను పర్మిషన్ తీసుకోవాలని, నేను రాష్ట్రంలో పర్యటించాలంటే, వీసా తీసుకోవాలని, నేను బైన్సా పోవాలంటే చెప్పిపోతాను. ఆయన ముఖ్యమంత్రి జరిగిన ఈ భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర చేస్తే ఇదే వాతావరణాన్ని ఇట్టే మొత్తం ఒక వాతావరణాన్ని, ఒక భయానక వాతావరణాన్ని ప్రభుత్వం సృష్టించింది. మరి భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర మేము పాదయాత్ర నిర్వహించినప్పుడు, పాదయాత్ర ప్రారంభించినప్పుడు ఏమన్నా గొడవలు జరిగినాయా? గొడవలు జరగాలని చెప్పి ముఖ్యమంత్రి కోరుకున్నాడు. గొడవలు సృష్టించే ప్రయత్నం ముఖ్యమంత్రి చేసిండు. అయినా మా కార్యకర్తలు సమయంతో ప్రశాంతమైన వాతావరణంలో భాగ్యలక్ష్మి దేవాలయం యాత్రను సాగించినాం. అక్కడనే చేస్తాం. మళ్ళీ చెప్తున్నా, బైన్సా మాదే, భాగ్యలక్ష్మి దేవాలయం పాత బస్తీ కూడా మాదే, 100% మాదే. ప్రభుత్వం ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నది. మేము అన్ని వర్గాలను సమానంగా చూడాలి మేము అంటున్నాం. ఎంఏం పార్టీ కుమ్మక్కైంది. ఎంఏం పార్టీ ఎట్లా చెప్తే టీఆర్ఎస్ పార్టీ అట్లా నడుచుకుంటున్నది. ఇలా బైన్సా పోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వలన రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ కలిసి ఏ విధంగా బైన్సాలు విధ్వంసం సృష్టించి పేదల ఉసురు పోసుకున్నారో, పేదల ఇల్లు తరగబెట్టిరో, అమాయకుల మీద పీడీ యాక్ట్ పెట్టిరో, అమాయకుల మీద అక్రమ కేసులు పెట్టిరో, అవన్నీ బయటకు వస్తాయి. చర్చ జరుగుతుంది, తల దించుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే మా పరిస్థితి మంచి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి భావిస్తున్న అంటే భయపడ్డ ముఖ్యమంత్రి ఇవాళ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు, తప్పుడు వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు బయలుదేరుతాం. ఇప్పుడు మీ అందరు మీడియా మిత్రులు కూడా రాత్రి నుంచి కూడా సహకరించారు, నిధులలో కూడా మీరు కూడా మాట్లాడున్నారు. మీ అందరూ కూడా ధన్యవాదాలు. పూజ కాదు చేస్తాం. బండి సంజయ్ అన్న నాయకత్వం, బండి సంజయ్ అన్న నాయకత్వం. భారత్ మాతకి, భారత్ మాతకి, భారత్ మాతకి. బండి సంజయ్ అన్న నాయకత్వం, బండి సంజయ్ అన్న నాయకత్వం, బండి సంజయ్ అన్న నాయకత్వం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.